ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. సర్వశక్తిమంతుడా, నీ పాదాలకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం నాయన. ఈ పరిశుద్ధ దినమందు నా ప్రభా, నా తండ్రి రాజ్యానైనా మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధానానికి నా ప్రభా నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి నా ప్రభా విషయంలో నా తండ్రి రాజ్యానైనా నీ యొక్క ఆత్మీయ ఆహారమును నా ప్రభానైనా మేము భుజించుటకు నా తండ్రి రాజ్యానైనా మా హృదయాలను నా ప్రభా మేము సిద్ధపరచుకుని నా ప్రభా, నా తండ్రి రాజ్య నా ప్రభా నీ యొక్క శక్తిని మేము పొందుకుని నా ప్రభానైనా ఎటువంటి ఇబ్బందులు అనేటివి లేకుండా నా ప్రభా మా హృదయాలను నా ప్రభా, నా తండ్రి రాజ్య నా ప్రభా నీ యొక్క దృష్టికి నా తండ్రి అంగీకారముగా ఉండునట్లు నా ప్రభానైనా నీ సన్నిధిలో నేను తండ్రి రాజ్యానైనా భయముతోను భక్తితోను నీ వాక్యాన్ని వినడానికి నా ప్రభానైనా మాకందరికీ నైనా యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినంలోనికి ప్రవేశించినటువంటి మనమందరము కూడా ఈ రోజున ప్రత్యేకించబడినటువంటి దినం. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం సిలువలో 2025 సంవత్సరములకు పూర్వం ఆయన తన ప్రాణమును త్యాగంగా చేసి నలగగొట్టబడినటువంటి ఆయన శరీరమునకును ఆయన చిందించిన అమూల్యమైన రక్తమునకు సాదృశ్యమైనటువంటి ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం ప్రభు బలలో పాల్పములు పొందటానికి మనమందరము కూడా సిద్ధపడి ఈ స్థలానికి మనం వచ్చి ఉన్నాం. అయితే ఇందులో పాల్పంపులు పొందడానికి కావలసినటువంటి యోగ్యత అర్హతలు అనేటువంటివి మనకు చాలా అవసరం. వాక్యములు మనం గమనిస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. చదువుకున్న వాక్యాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన చాలు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. ఎవరైతే నమ్ముతారో, ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మాలి. యేసయ్యను గనుక ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మినటువంటి వారు ఏం పొందుకోవాలా? బాప్తిస్మం పొందుకోవాలి. బాప్తిస్మము పొందినటువంటి వాడు ఏమైనట్టు? రక్షింపబడినట్టు దాని అర్థం. వాక్యం అదే మనకు బోధిస్తూ ఉంది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఖచ్చితంగా చెప్పేశాడు. అంటే దేవుడు ఈ యొక్క వాక్య బలను గమనిస్తున్నప్పుడు ఆయన శిష్యులను పిలిచి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించాలి. నా నామములో ఎవరైతే బాప్తిస్మం పొందుతారో, నన్ను నమ్ముతారో, విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షించబడతారు. ఎవరైతే నా మాట వినరో, ఎవరైతే నాకు వ్యతిరేకంగా ఉండగలుగుతారో అటువంటి వారికి ఏముంటుంది అంటాడు? శిక్ష విధించబడును అని వాక్యం సెలవిస్తోంది. అయితే ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క మందిరములలో, ఆయా స్థలాలలో విశ్వాసులుగా కూర్చున్నటువంటి అనేక మంది ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అందులో ఎంతమంది దేవుని నమ్మి విశ్వసించి బాప్తిస్మము తీసుకున్నారు, లేకపోతే బాప్తిస్మము తీసుకున్న వారు కూడా రక్షణ లేనటువంటి జీవితంలో జీవిస్తున్నారు కూడా మనం గమనించాలి. వాక్యములో గమనించినట్లుగైతే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. బాప్తిస్మము అని అంటే మొట్టమొదట మనకేముండాలా? యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం ఉండాలి, నమ్మకమైనటువంటిది మనకు ఉండాలి. ఆ విశ్వాసము నమ్మకమైనటువంటిది కనుక మనకు లేకపోతే మనము ఆ అపనమ్మకముతో అవిశ్వాసముతో బాప్తిస్మము తీసుకున్న దానివల్ల ప్రయోజనము ఉండదు. అయితే వాక్యం ఏమంటుంది? మొట్టమొదట నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మనటువంటి వానికి శిక్ష విధింపబడును అని చెప్తున్నాడు. మరి నమ్మనటువంటి వానికి శిక్ష, నమ్మేటువంటి వానికి రక్షణ. నమ్మి బాప్తిస్మం పొందుకున్న వానికి రక్షణ. మరి ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి మన అందరి జీవితాల్లో కూడా నమ్మి బాప్తిస్మము పొందినటువంటి పరిస్థితులు ఎంతమంది జీవితాల్లో ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే కొంతమంది వివాహముల కోసం బాప్తిస్మం తీసుకుంటారు, మరి కొంతమంది ఎక్కడికైనా వెళ్ళాలి, బయట దేశాలు వెళ్ళాలంటే బాప్తిసం కావాలనిపిస్తే అప్పుడు బాప్తిసం తీసుకుంటారు. ఈ విధంగా రకరకాలైనటువంటి బాప్తిసాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు.
మనము బాప్తిస్మము అంటే రక్షణ పొందుకోవడం. రక్షణ అంటే పాపపు జీవితంలో నుండి మనకేం కావాలి? రక్షణ కావాలి. పాత జీవితమును విడిచిపెట్టి నూతనమైన జీవితమును ప్రారంభించడం. అంటే మన యొక్క పాపములు, మన బలహీనతలు, మనలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి వాటి ద్వారా మరలా వెనుకకు తిరిగి చూడకుండా నూతనమైనటువంటి జీవితమును ప్రారంభించడం కోసం యేసయ్యను మనం నమ్ముకోవాలి. మనలో ఉన్న బలహీనతలన్నిటినీ కూడా మనం విడిచిపెట్టాలి. వాటిలో నుండి మనం పరిశుద్ధతలోనికి రావాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నీవు ఎప్పుడైతే నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకోగలుగుతావో అప్పుడు నీకు దేవుడు ఏమి ఇచ్చినట్లు? రక్షణ ఇచ్చినట్టు. హల్లెలూయా. బాగా చెప్పాలి. హల్లెలూయా. రక్షణ. ఆ రక్షణ అనేటువంటిది నాకు అవసరము, నీకు అవసరం. మరి మనం అందరము కూడా బాప్తిస్మము తీసుకున్నామా లేదా? చేతులు చూపించండి. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చాలామంది తీసుకున్నారు. 190 మంది ఉన్నారు. వెరీ గుడ్. తీసుకోలేనటువంటి వారు ఇంకా అలాగే ఉంటే దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. అటువంటి దినాలలో మనం ఏం పొందుకోవాలంటే మొట్టమొదటి దేవుని యందు మనకేముండాలమ్మా? విశ్వాసం, నమ్మకం పెట్టుకొని బాప్తిస్మం అనేటువంటి తీసుకోవాలి. అది ఎందుకు తీసుకోవాలంటే మన పాప జీవితం అంతటిని కూడా స్వస్తి చెప్పడానికి, పాత నిర్జీవమైన క్రియలన్నిటిని కూడా మనం విడిచిపెట్టడానికి. వాటి వలన మనకు నరకము తప్ప పరలోక రాజ్యమైనటువంటిది రాదు. నీకు నరకము కాకుండా పరలోకం రావాలి అని అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఎవరిని మొట్టమొదట నీవు నమ్మాలి అంటే యేసయ్యని నమ్మాలి. ఎందుకు నీవు నమ్మాలి అంటే ఆయన నీ కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టిన వారు ఉన్నారా? లేదు. ఎవరైనా మన కోసం దెబ్బలు తిన్నవారు ఉన్నారా? లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే నేనున్నాను అని దేవుడు మనందరికంటే ముందు నిలబడి తన వెనుకున్నటువంటి ప్రజలైన మనందరి నిమిత్తము కూడా మనము చేసిన పాపమును ఆయన మీద వేసుకొని పరిశుద్ధుడైన దేవుడు ఆయన పాపిగా మార్చబడి ఆ యొక్క పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణపు ముళ్ళును సిలువలో ఆయన విరిచివేసి మరణాన్ని జయించి లేచినటువంటి దేవుడు. కాబట్టి ఆయనను మనం ఏం చేయాలంటే నమ్ముకోవాలి. ఆయనను మనం విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచగలుగుతామో ఆ విశ్వాసము ద్వారా నూతనమైన క్రియల ద్వారా నూతనమైనటువంటి జీవితముల ద్వారా నీవు బాప్తిస్మమును పొందుకొని రక్షణ అనుభవంలోనికి నీవు రాగలుగుతావు. హల్లెలూయా. ఆ రక్షణ అనుభవములో నీవు ఎంతవరకు ఉండాలి అంటే అంతము వరకు నీవు జీవించాలి. ఎంతవరకు? క్రీస్తు రాకడ పర్యంత వరకు, లేకపోతే నీ విశ్వాస పోరాటము ఆగిపోయేంత వరకు కూడా నీవు ఏంలో బతకాలి అంటే ఆ యొక్క రక్షణలోనే ముందు కొనసాగుతూ వెళ్ళాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా మనము దేవునిని నమ్మాలి, బాప్తిస్మము తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడినటువంటి నీవు ఈ రోజున ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? ఎలా జీవిస్తూ ఉన్నావు? దేవుడు కోరుకున్నటువంటి రక్షణలోనే నీవు ఉంటూ ఉన్నావా? దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధతనే నీవు కలిగి జీవిస్తూ ఉన్నావా? దేవుడు కోరుకున్నటువంటి మనస్సే నీకున్నదా? లేకపోతే నీ మనస్సు ఆయనను ఆనుకునే నీవు జీవిస్తూ ఉన్నావా లేదా అనేటువంటిది కూడా మనము గమనించాలి. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో దేవునికి దూరస్తులవటానికి ఎన్నో 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 కారణాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కారణాలను బట్టి మనము దేవునికి దూరము కాకూడదు, కుటుంబానికి దూరము కాకూడదు, సంఘానికి దూరము కాకూడదు, సంఘ కాపరికి దూరం కాకూడదు. ఇవన్నీ కూడా కలిసినటువంటి సమ్మేళనముతో నీ భక్తిని నీవు ముందు కొనసాగించుకుంటూ వెళ్తేనే అప్పుడే దేవుని ద్వారా నీవు పొందుకున్నటువంటి ఆ రక్షణను నీవు సంపాదించుకొని నీ విశ్వాస పోరాటము ఆగిపోయేంత వరకు కూడా నీవేం చేస్తుంటావు? దానిని కొనసాగిస్తూనే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకు ఎన్నో బాధ్యతలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు. వీటిని బట్టి దేవునిని మాత్రం మనం దూరం చేసుకోకూడదు. మనం వీటిని బట్టి దేవుని దూరం చేసుకునే వ్యక్తులుగా ఉన్నాము అంటే సాతానుడు మనలో పనిచేస్తున్నాడు అని అర్థం. సాతానుడికి మనం చోటు ఇవ్వకూడదు. సాతానుడు మనలను నరకములోని తీసుకువెళ్ళటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మన కుటుంబంలో కానీ సమాజంలో కానీ మనస్పర్ధలు వచ్చినా, ఈర్ష్యలు, అసూయలు, కక్షలు, మమతములు, మత్సరములు ఇవేవి వచ్చినా కానీ, శరీర కార్యములు ఏవైనా మనలోకి వచ్చినా కానీ వాటి వలన వాటికి కారణం ఎవరునంటే అపవాది అయినటువంటి సాతానుడే తప్ప మరొకరు కాదు. వాడు భర్త రూపంలో రావచ్చు, భార్య రూపంలో రావచ్చు, పిల్లల రూపంలో రావచ్చు, తల్లిదండ్రుల రూపంలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు వాడు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అంటే దానిని వెంటనే మనం గ్రహించాలి. మన రక్షణను కాపాడుకునేటువంటి విధంలో మన ప్రయాణం ముందు కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా.
కాబట్టి ప్రభులు వారు ఆ యొక్క దినాలలో భూమి మీద జీవించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నమ్మినటువంటి వారు బాప్తిస్మం పొందాలి, పొందినటువంటి వాడు రక్షించబడతాడు, నమ్మనటువంటి వానికి ఏమొస్తుందంటే శిక్ష విధించబడును అని చెప్పారు. ఈ రోజున ఎంతోమంది జీవితాల్లో ఇంకా నమ్మలేదు దేవుని ఇంకా విశ్వసించలేదు, దేవుని యందు ఇంకనూ భయము భక్తి కలిగినటువంటి జీవితాలు లేవు. అటువంటి జీవితములు లేకుండా జీవిస్తున్నారు, కానీ వారికి శిక్ష అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటి సమాచారాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ఎందుకనంటే రక్షించబడ్డామని పేరు పెట్టుకొని శిక్షకు పాత్రలయ్యేటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. రక్షించబడ్డాము కానీ ఆ యొక్క శిక్షకు పాత్రలయ్యేటువంటి పరిస్థితులు కూడా చాలామంది జీవితాల్లో కనిపిస్తున్నాయి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలించేటువంటి దేవుడు. ఆయన హృదయ అంతరంగాన్ని పరిశోధించేటువంటి దేవుడిగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, మనల్ని ఎవరు చూడటం లేదు, మన ప్రవర్తన, మన నోటి మాటలు, మన తలంపులు, ఉద్దేశాలు ఎవరికీ తెలియదు అనుకోవచ్చు. కానీ అందరినీ చూచేటువంటి వారు దేవుడున్నాడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక రోజున ఆయన న్యాయపీఠం ఎదుట మనం అందరూ కూడా తీర్పులో నిలవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ తీర్పులో నిలబడినప్పుడు ఎవరు కూడా మనల్ని ఏలెత్తి చూపెట్టకుండా దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి ఆ యొక్క యోగ్యత, అర్హతలు కలిగినటువంటి విశ్వాసులుగా మనం బ్రతకాలి అనేటువంటి విధంగా మనం జీవించాలి. కానీ ఇప్పుడు మనుషులు ఎవరు మనల్ని చూడటం లేదు, మనుషులకు మనం భయపడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకొకటి అనేటువంటి ఆలోచన ధోరణిలో కనుక మనం ఉంటే ఈ యొక్క రెండవ మాటలు ఏముందంటే, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేటువంటి కోవలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒకవేళ అనుకోవచ్చు, మనం బాప్తిసం పొందినాము, రక్షించబడ్డాము, దీనివలన మాత్రం మనకు పరలోకం వస్తుందా? రాదు. హల్లెలూయా. అదొక్కటే ఉంటే ప్రపంచం అంతా తీసిపోయి నదిలోనో సముద్రంలో ముంచేసి బాప్తిసం తీసేసి అందరినీ ఆడ తీసుకోవచ్చు, పరలోకాన్ని తీసుకోవచ్చు. కానీ నమ్మనటువంటి వానికి శిక్ష విధించబడుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఏం చేయాలంటే నమ్మాలి. నీవు ఎప్పుడైతే నీవు నమ్ముతూ ఉన్నావో అప్పుడు నీవు బాప్తిసం తీసుకుంటావు, బాప్తిసం ద్వారా రక్షణ అనేటువంటిది వస్తుంది. ఆ రక్షణ అనుభవంలో నీవు అంతవరకు కూడా కొనసాగుతూనే ఉండాలి. అది అందుకే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ రోజున బాప్తిస్మాన్ని కానీ, దేవుని యందు విశ్వాసం వచ్చే విషయాలు కానీ, దేవుని యందు రక్షణ అనేటువంటి అనుభవాల్లో గడవాల్సినటువంటి ప్రతి కుటుంబం కూడా నిర్లక్ష్యమైనట్టు చూపిస్తూ ఉంటారు. చాలా నిర్లక్ష్యం చూపెడుతుంటారు. దేవుడన్నా, దేవుని యొక్క వాక్యం అన్నా, సంఘం అన్నా, లేకపోతే ఈ విధమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యం చూపిస్తూ తిరస్కరిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సరిగా వీరేం చేయలేదు, నమ్మలేదు. హల్లెలూయా. నమ్మకపోతే వీరికి ఏముంటుంది? ఏముందమ్మా? శిక్ష ఉందా లేదా? నేను చెప్పే మాటన పరిశుద్ధ గ్రంథంలో ఉందా? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎంతమంది శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు? చాలామంది చేతులు ఎత్తడంలే, శిక్ష అయినా పర్వాలేదులే, క్రమశిక్షణ మాకు వద్దు అని అనుకుంటున్నారా? మన అందరికీ ఏం కావాలా? ఏం కావాలమ్మా? శిక్ష కావాలా? క్రమశిక్షణ. ఓకే, క్రమశిక్షణ ఉంటే ఏం తప్పించుకుంటాం చందు? శిక్ష తప్పించుకుంటాం. క్రమశిక్షణ లేకపోతే శిక్ష తథ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రమశిక్షణ దేవునికి ఉంది. ఆయన బిడ్డలైతే మనకు కూడా ఏముండాలా? క్రమశిక్షణ ఉండాలి. క్రమం తప్పితే వారందరినీ కూడా దేవుడు ఒక రోజున ఏమంటాడు? అక్రమము చేయవాళ్ళరా మీరు ఎవరో నాకు తెలియదు, నా ఎదురండి పొండి అంటాడు దేవుడు. అందుకే క్రమము లేనటువంటి వారి జీవితంలో శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. నీవు క్రమశిక్షణతో కనుక దేవుని ఎదుట నిర్దోషిగా నీవు బ్రతుకుచూ ఉంటే నీవు శిక్ష నుండి తప్పించబడతావు. పలానా సంవత్సరంలో పలానా తారీఖు నేను బాప్తిసం తీసుకున్నా, పలానా ఏట్లో తీసుకుంటే, పలానా బాయిలో తీసుకుంటే, పలానా చెరువులో తీసుకుంటే అన్నీ మంచిదే. కానీ నీవు ప్రారంభించినటువంటి నూతనమైనటువంటి జీవితంలో నీవు కొనసాగిస్తున్నావా లేదని కూడా ఆలోచన చేసుకోవాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇచ్చావా లేదో కూడా నీవు ఆలోచన చేయి. హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క వాక్యము ఏమైతే సెలవిస్తున్నదో విశ్వాసము ద్వారా, అంటే కృపచేత మనము దేవుని యందు నమ్మకము కలిగి ఆయన యందు విశ్వాసములో ముందుకు కొనసాగుతూ ఉంటేనే నీవు రక్షింపబడి ఉన్నావన్నటువంటి దానికి ఒక నిర్వచనంగా ఉంటుంది. అంతేకాని నామకార్థకంగా మనం ఏదో బాప్తిసం తీసుకోమని బలవంతం చేశారు అని మనం బాప్తిసం తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు.
ఎవడును అతిశయపడ వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే ఇది గత కాలములో పొందుకున్నటువంటి రక్షణను గురించి మాట్లాడుతున్నా. గత కాలములో గడిచిపోయినటువంటి కాలములో నీవు పొందుకున్నటువంటి రక్షణ ఏ విధంగా ఉందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. హల్లెలూయా. గత కాలంలో మేము బాప్తీసం తీసుకున్నాం, రక్షణ పొందుకున్నామని మనం అతిశయించాల్సినటువంటి పని లేదు, అతిశయపడటానికి వీలు లేదు అని వాక్యం సెలవిస్తా. ఎందుకునంటే ఆ యొక్క క్రియ మీలో జరగటానికి కారణం ఎవరునంటే, వాక్యం ఏమంటుంది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం, ఎవరి యందు విశ్వాసము? క్రీస్తునందు విశ్వాసం. ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంది కాబట్టి ఆయన కృప ద్వారా మీరు ఏమై ఉన్నారంటే రక్షింపబడి ఉన్నారు. కృపలో దాగి ఉన్నటువంటి ఆయన ప్రేమ, ఆయన కనికరము, దయ, వాత్సల్యత, కటాక్షములను బట్టి మన కొరకు దేవుడు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనము ఏమై ఉన్నాము? రక్షించబడ్డాం. గత కాలంలో దేవుడు మనందరినీ కూడా రక్షించుకున్నాడు. హల్లెలూయా. అందుకే మన పూర్వీకులు, మన పితరులు, లేకపోతే మనము గత కాలంలో పొందుకున్నటువంటి రక్షణ ఏ విధంగా వచ్చిందంటే అది దేవుని యొక్క వరమే తప్ప మరొకటి ఏది కూడా కాదు. అందుకే వాక్యం అదే సెలవిస్తుంది, మీరు దీనిని బట్టి అతిశయపడటానికి వీలు లేదు. మీరు ఏమాత్రము కూడా అతిశయించకూడదు. మేము విశ్వాసములు, లేకపోతే మేము బాప్తిసం పొందుకున్నాము, మేము రక్షణ పొందేసుకున్నాము, బలలో పాలపంపులు పొందుకుంటున్నాము కాదు. మీరు గత కాలంలో పొందినటువంటి రక్షణ అది ఎలాగొచ్చింది అంటే దేవుని యొక్క వరమే, ఆయన కృపచేతనే మీరు పొంది ఉన్నారు విశ్వాసమును బట్టి అని దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దానిని బట్టి మనము అతిశయించేటువంటి విశ్వాసాలుగా ఉండకూడదు. వాక్యం అంటుంది అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడటానికి వీలే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో మనం బాప్తిసం తీసుకున్నాము అని అతిశయించేటువంటి వారు కూడా ఉంటారు కాబట్టి వారిని బట్టి కూడా ఈ వాక్యం రాయబడి ఉంది. చెప్తాం కదా, మనం ఇన్ని సంవత్సరాలకు ముందే మేమేం చేసుకున్నాము? బాప్తిసం తీసేసుకున్నాం, రక్షించబడ్డాం, మాకు ఫలానా పెద్ద పాస్ట్ ఇచ్చినారు, ఫలానా వాళ్ళు ఇచ్చినారు, వీళ్ళు ఇచ్చినారు. మంచిదే, చాలా మంచిదే. కానీ దానిని బట్టి అతిశయపడటానికి వీలు లేదని వాక్యం వాళ్ళని హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు అతిశయం అనేటువంటిది మానవుల జీవితంలోనికి రాకూడదు. బాప్తిస్మమును బట్టి, రక్షింపబడటం బట్టి ఇది ఎవరి వలన వచ్చిందంటే క్రీస్తు వలననే, ఆయన కృపను బట్టియే, ఆయనలో దాగి ఉన్న ప్రేమను బట్టియే ఇది దేవుడు మనకిచ్చినటువంటి వరముని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే పాప శిక్ష నుండి విడిపింపబడినటువంటి స్థితి, గత కాలంలో నీవు పొందుకున్న రక్షణ, పాప స్థితిలో నుండి విడిపించబడినటువంటి స్థితి, అది ఆ విధంగా నీవు రక్షించబడ్డావు. భూమి మీద చెదిరిన మనుషులందరూ కూడా పాపములో ఉండి అందరూ కూడా నాశనానికి, శాపానికి పాత్రలై ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి అద్వితీయ కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపి మన కోసం ప్రాణం పెట్టాడు. అవునా కదా? ప్రాణం పెట్టాడు కనుకనే ఆ వాక్యములు మనం గమనిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి పాప శిక్ష అన్నిటి నుండి కూడా విడిపించడానికి కలిగినటువంటి స్థితి ఏదంటే గత కాలములో మనం పొందుకున్నటువంటి రక్షణ. హల్లెలూయా. గత కాలంలో నీవు పొందుకున్నటువంటి రక్షణే, అది దేవుని యొక్క వరము. ఆయన నిన్ను ప్రేమించి నీ కోసం గొప్ప త్యాగం చేశాడు కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి రక్షణ అనుభవంలోనికి నీవు వచ్చావు. రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మిచ్చితేనేమో ఎరుగును అని ఇక్కడ అపోస్తులు చెబుతున్నటువంటి మాటలు చూస్తుంటే స్టెఫెను ఇంటి వారికి సహితము కూడా అక్కడ ఏం పొందుకున్నారు? వాళ్ళు బాప్తిస్మము పొందుకున్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా, ప్రతి కుటుంబము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకోవాలి. అంటే రక్షణ అనుభవంలోనికి రావాలి. దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు స్టెఫెను. రాళ్లతో కొట్టబడి చంపాడు. దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడినటువంటి వ్యక్తి. అంత గొప్ప భక్తుడి యొక్క జీవితంలో కూడా మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు, వారికి కూడా నేను బాప్తిస్మం ఇచ్చి తిని మాటలు మనం గమనిస్తుంటున్నాం. మరి ఈ రోజున అటువంటి ఉన్నతమైన స్థాయిలో వెళ్ళినటువంటి బిడ్డలు గమనిస్తున్నప్పుడు ఈ రోజున చాలామంది బాప్తిస్మము అనేటువంటి విషయానికి వస్తే వెనకడుగు వేస్తా, భయపడుతూ ఉంటారు. ఏం భయపడాల్సిన పనేమి లేదు. నీ జీవితంలో మార్పు అనేటువంటిది నీవు కోరుకుంటే
నీ జీవితం నూతనంగా ఉండాలని నువ్వు ఇష్టపడితే బాప్తిసం తీసుకోవడానికి ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. ధైర్యముగా నీవు ముందుకు వస్తావు. ధైర్యంగా నీవు దేవుని పాదాల చెంత మోకరించి నీ పాపములన్నిటిని కూడా ఒప్పుకుంటావు, పశ్చాత్తాపపడతావు. అటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క విశ్వాసం నీలోనికి వస్తుంది. ఆ విశ్వాసమును బట్టి దేవుణ్ణి నమ్ముతావు. నమ్మిన తర్వాత నీవు బాప్తిసం పొందుకొని ఒక మంచి ఉన్నతమైన ఆత్మీయ భవిష్యత్తును పొందుకోవడానికి దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ బలలో పాలపంపులు పొందుతున్నటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు. మరి కొంతమంది పాలపంపులు పొందలేకుండా ఉన్నారు. అటువంటిప్పుడు పొందనటువంటి వారికి ఏముంటుందమ్మా? ఇందులో పాలపంపులే లేదు అంటే, ప్రభువా నీవు నా కోసం ప్రాణం పెట్టలేదు, నీవు నా కోసం రక్తం చిందించలేదు కాబట్టి నాకు ఇందులో పాలు లేదు అని కూర్చోవడమే. ఇందులో పాలపంపులు పొందటానికి ఇష్టపడాలి. ఇందులో పాలపంపులు పొందటం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ శ్రేష్టమైనటువంటి ఈ కార్యములో నీవు చేయి ముంచుతూ ఉన్నావు అని అంటే నీ జీవితము కూడా ఎలాగైపోతూ ఉంటుంది? పరిశుద్ధంగా మార్చబడిన తర్వాతనే ఇందులో నువ్వు చేయబెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇందులో ముంచడానికి నీకు ఇష్టం లేదు అంటే నీ పాపపు జీవితం నుండి బయటకు రావడానికి నీకేం లేదు, ఇష్టం లేదు అని అర్థం. ఇందులో నువ్వు చేయి ముంచాలి, ఇందులో పాలపంపులు పొందాలి. ప్రభువు బల్ల అంటే ఆయన శరీరము, ఆయన రక్తం. ఆయన చెప్పాడు, ఆయన రొట్టె విరిచి ఇది నా శరీరము, ద్రాక్షరసమును ఒక పాత్రలో పోసి ఇది నా రక్తము వల్ల కొత్త నిబంధన అని చెప్పాడు. మరి వీటిలో మనకు పాలపంపులు లేదు అని అంటే మనము క్రీస్తు కొరకు ఇంకా ఎన్ని కార్యములు చేసినా, ఏ విధమైనటువంటి జీవితమును జీవించినా దానివల్ల మనకు ప్రయోజనము ఏమీ లేదు. ఇందులో పాలపంపులు పొందాలి. ఈ పాలపంపులు పొందడం కోసమే ప్రభులు వారు మాదిరిగా మన కోసం చేసి పెట్టి ఆయన క్రియారూపకంగా చేసి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రియారూపకంగా చేసినటువంటి ఈ బలలో నీవు పాలపంపులు పొందాలంటే ఖచ్చితంగా నీవు బాప్తిస్మము పొందాలి, ఆయన నమ్మాలి, రక్షించబడాలి. రక్షించబడినటువంటి నీవు నీ విశ్వాస పోరాటం ఆగిపోయేంత వరకు కూడా నీ రక్షణలోనే కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎవరో బాప్తిసం తీసుకున్నారు, వారు తీసుకుంటున్నారులే, మనకి ఇంకా టైం ఉందిలే, పర్వాలేదు అనేటువంటి అనాలోచనతో మాత్రం కూర్చోక ప్రతి వారు కూడా సిద్ధపాటు కలిగి ఈరోజు ప్రభు బల్ల అందులో నేను పాలపంపులు పొందాలి, నా జీవితం ఎలాగుంది అని మనం ఏం చేసుకోవాలా? పరిశీలించుకోవాలి. పరిశోధించుకొని ఇక్కడికి వచ్చి ఇందులో పాలపంపులు పరిశుద్ధమైన జీవితంతో ఇందులో మనము చేయి పెట్టాలి. హల్లెలూయా. ఆ విధమైనటువంటి భక్తి కలిగిన జీవితం ఉందినంటే నీవు నిజంగా దేవుని నమ్మిన వ్యక్తివే, నీవు నిజంగా బాప్తిసం పొందిన వ్యక్తివే, నీవు పొందిన బాప్తిసం ద్వారా రక్షించబడినటువంటి వ్యక్తివే. హల్లెలూయా. ఆ రక్షించబడినటువంటి నీ రక్షణ జీవితమును బట్టి అనేక మందిని ఇంకా నువ్వేం చేస్తావంటే రక్షణలోనికి నడిపించగలుగుతావు. అనేక మంది బిడ్డలు రక్షణలోకి రావచ్చు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, సంఘమును బట్టి. కాబట్టి ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి కుటుంబము కూడా ఆయన నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందుకోవాలి. అది శ్రేష్టమైనటువంటి జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 13:11. చదువు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే మనం ఏమి ఎరిగి ఉండాలి అనేటువంటి మాటలు మనం గమనిస్తుంటున్నామంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అనేటువంటి మాట గమనిస్తుంది. అంటే ఇతరుల విషయంలో మనకు ఉండాల్సినటువంటి బాధ్యతను గూర్చి 8వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే ఆ విషయాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే 11వ వచనంలో మనం గమనిస్తే మనం ఏమి ఎరిగినటువంటి వారుగా ఉండాలంటే కాలమును ఎరిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఈ కాలము ఏ కాలము? అంత్యకాలం, పరిశుద్ధాత్మ దేవుని కాలములో మనం జీవిస్తుంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనను సర్వసత్యములోనికి నడిపించడానికి ఆయన మనల్ని బట్టి మన పక్షమున నిలబడి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. అందుకే వాక్యం ఏమంటుందంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని. హల్లెలూయా. కాలాన్ని మనం గమనించాలి, కాలమును గుర్తించి ఇక నిద్ర మేలుకునేటువంటి వేళ అయినదని మనం ఏం చేయాలమ్మా? హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు మనకు నిద్రలో ఉంటే, నిద్ర అంటే మామూలు శారీరకంగా నిద్రపోయేది కాదు, ఆత్మీయ జీవితంలో నిద్రపోయి బాప్తిస్మం తీసుకోకుండా, రక్షణ పొందకుండా, విశ్వాసం లేకుండా, నామకర్తపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఇలా రకరకాలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని, ఈ కాలాన్ని నువ్వు మొట్టమొదటి జ్ఞాపకం పెట్టుకో, గుర్తుపెట్టుకో. మన పితరుల కాలం నుండి కూడా మనం వింటూనే ఉన్నాములే, ఇదిగో ఈరోజే వస్తున్నాడు దేవుడు, రేపు వస్తున్నాడు అని చెప్తూనే ఉన్నారు, ఇంకా రాలేదు. లేదు, మన తరమే చూసేటువంటి దినాల్లో మనం ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇప్పుడున్న ఈ తరం వారే చూసేటువంటి ఆ భయంకరమైనటువంటి చివరి దినాలలో మనం జీవిస్తున్నాం. ఈ జీవించేటువంటి ఈ దినాలను మనం జ్ఞాపకం పెట్టుకొని ఏం చేయమంటున్నాడంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోవాలి. మొదట మన నిద్ర మేలుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో, ఇంకా మనం నిద్రావస్థలోనే ఉన్నామేమో, మన మనోనేత్రములు గుడ్డితనంతోనే ఉన్నాయేమో, నామకర్తపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామేమో, దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధత, నీతి, యథార్థతలు కలిగిన జీవితం లేదేమో, దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ నిద్ర మేలుకునేటువంటి వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులం ఎప్పుడు అయ్యాం? గతకాల రక్షణలో విశ్వాసాలుగా మార్చబడ్డాం. కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు మనకు రక్షణ అనేటువంటిది ఎలా ఉంది అని చెప్తున్నాడంటే, మరీ సమీపముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ సమీపంగా ఉన్నప్పుడు ఆ సమీపమై ఉన్నటువంటి రక్షణను నేను పొందుకోవడం చాలా చాలా అవసరము. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మనకు మరీ 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 సమీపంగా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు రక్షించడానికి, మనలను సర్వసత్యములోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఇంకా ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకుంటూ, ఈ అవకాశాన్ని మనం నిర్లక్ష్యము చేస్తూ, ఈ అవకాశాన్ని ఇంకో సంవత్సరానికి, లేకపోతే నీ పుట్టిన దినానికో, లేకపోతే ఒక ప్రత్యేకమైన దినానికో కేటాయించుకొని నువ్వు సమయాన్ని వ్యర్థం చేసుకుంటే, ఈ మధ్యలోనే దేవుడే వచ్చాడు అనుకోండి, యేసయ్య వచ్చేస్తే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. వేదన, ఆవేదన, ఏడ్పు, ఒంటరితనం, ఎన్నో భయంకరమైన స్థితిలోనికి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే వాక్యం ఏమంటుందంటే, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. మరీ సమీపంగా ఉన్నటువంటి ఆ రక్షణ ఎవరైతే ఇంకా పొందుకోలేదో పొందుకోవాలి. రక్షణ పొందుకున్నవారు ఒకవేళ కుడి ఎడమలకు తొట్టిల్లిపోయి ఉంటే వారు మరలా దేవుని యొక్క త్రోవలోనికి వచ్చేయాలి. హల్లెలూయా. ఆయన మార్గంలోనికి వచ్చేయాలి. ఆయన త్రోవలు సరళము చేయబడుతున్నప్పుడు నిజముగా నీ వ్యక్తి జీవితంలో, నీ యొక్క కుటుంబ పరంగా, సంఘపరంగా నీవు ఎటువైపునైనా తొట్టిల్లిపోయావేమో, జారిపోయిన స్థితి ఉందేమో, పడిపోయిన స్థితి ఉందేమో, అందులో నుంచి నీవు మరలా నిన్ను పరిశీలన చేసుకొని దేవుని యొక్క మార్గంలో నడవడానికి నీవు సిద్ధం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం మేలుకోవాల్సినటువంటి సమయం అయిపోయేదని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంకా మనము ఆత్మీయతలో నిద్రపోతూ ఉంటే యేసు ప్రభుల వారు వస్తారు. ఎవరైతే మెలకువగా ఉంటారో వారినే తీసుకొనిపోతాడు. అంటే రాత్రుల నిద్ర మేలుకొనడం అని కాదు, ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగినటువంటి జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ఏమవుతారు? ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మన యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి రక్షణ. అంటే పాపము యొక్క ప్రభావము నుండి పూర్తిగా విడిపింపబడేటువంటి స్థితి. మనం నిద్ర మేలుకోవాల్సిన వేళ అని అంటే భవిష్యత్తులో మనకు ఉండాల్సిన రక్షణ ఇది. మనం నిద్రపోతూనే ఉంటే భవిష్యత్తులో మనం ఏమైపోతామో, ఈ పరిపూర్ణమైనటువంటి పాప విమోచన, పాప రక్షణ అనేటువంటిది మనకు రాదు, సంపాదించుకోలేము. అందుకే వాక్యం ఏమంటుందంటే, పాప ప్రభావము నుండి, పాపములో ఉన్న బలహీనత నుండి, సులువుగా చిక్కులు పెట్టే పాపముల్లో నుండి మనమందరం కూడా ఏమైపోవాలంటే పూర్తిగా విడిపించబడేటువంటి స్థితి. అది ఇక్కడ మనకు హెచ్చరిస్తూ ఉంది. మీరు విశ్వాసులైనప్పటికంటే కూడా రక్షణ మరీ సమీపంగా ఉంది. కాబట్టి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని వాక్యం సెలవిస్తోంది. కాలమును గుర్తుపెట్టుకో. ఇంకా మనం అనుభవించినప్పుడు దినముల వలె ముందున్న దినాలు కూడా ఉంటాయని నీవు ఎప్పుడు కూడా ఆలోచన చేయొద్దు. నీవు కాలమును ఎరగాలి. ఈ కాలమును ఎరిగినటువంటి పరిస్థితులు నీవు జీవితంలో చూస్తున్నప్పుడు నీ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నీవు ఏ విధంగా జీవిస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో.
అందుకే కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసమైనప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది. మన భవిష్యత్తు కాలంలో, మన భవిష్యత్తులో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి కావలసినటువంటిది ఏమిటినంటే నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితంలోని మనం మేల్కోవాలి. ఆత్మీయ జీవితంలో మేలుకొని కాలమును ఎరిగి చాలా చాలా జాగ్రత్తగా మనము మన రక్షణను కాపాడుకునేటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బాగా గట్టిగా చెప్పచ్చు, హల్లెలూయా. ఇప్పుడు మనం నిద్ర మేలుకోవాలా వద్దా? ఎంతమంది మేలుకోవడానికి ఇష్టపడుతున్నారు? మనలో సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, బలహీనతలు, ఇబ్బందులు, సమస్యలు ఏమున్నా కానీ వాటిలో నుండి బయటికి రావడానికి మనం ఏమైపోవాలి? ఇప్పుడు నిద్ర మేలుకోవాలి. హల్లెలూయా. నువ్వు నిద్ర మేలుకొంటే ఎవరిని చూస్తావు. నిద్రపోతానే ఉంటే కలగనుకుంటానే ఉంటావు, అంతే. పోతానులేని కళ్ళలో ఉంటావు. భ్రమలో ఉన్నటువంటి వారు తమ్ము తాము ఏం చేసుకుంటారు? మోసం చేసుకున్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనము ఎప్పటికీ మోసపరుచుకోకూడదు. మనల్ని మనం ఎప్పటికీ మోసం చేసుకోవద్దండి. దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే భవిష్యత్తులో మనం పొందుకోవాల్సినటువంటి రక్షణ అనుభవంలోనికి మనము వెళ్ళాలి అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38 నుంచి 41 వచ్చిన వరకు చూడండి. అపోస్తుల కార్యము వేరే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తే పేతురు అంటున్న మాటలు ఏమంటున్నాడు ఇక్కడ? 2వ అధ్యాయము 38 నుండి చదువుకుంటూ వచ్చిన మాటలు మనం విన్నాం కదా. మొట్టమొదట మనకి ఏముండాలంటున్నాడు? మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట మనం రక్షించబడటానికి ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నారు. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ. ఆ యొక్క పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అనేటువంటి మాటలు గమనిస్తున్నారు. బాప్తిస్మం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుదురు. ఇప్పుడు మనమందరము కూడా మారు మనసు పొందిన్నామా లేదా? ఎంతమంది మారు మనసు ఉంది? నన్ను చూసి చెప్పండి, చేతులు చెప్పండి. ఎంతమందికి మారు మనసు ఉంది? ఇంకా చాలామంది చేతులు లేలా. అంటే మారు మనసు ఇంకా లే. మరి పేతురు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందమన్నాడు. రెండవది, పోనీ పాప క్షమాపణ ఎంతమందికి ఉంది? మేము పాప క్షమాపణ పొందుకొని ఉన్నాము, మా పాపాల నుండి మా క్షమాపణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏం చెప్పాలి ఇప్పుడు? నాకేం అర్థం కాలే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలో మనం గమనిస్తే మారు మనసు, పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామమున బాప్తిసం. అంటే ఇవి రెండు ఎగరగొట్టేసి బాప్తిసం తీసుకున్నారా ఏంటి మీరంతా? ఏం గంగాధరా, ఇవన్నీ ఎగరగొట్టేసి హై జంపు, లాంగ్ జంపులో వచ్చేసిన. ఈ లాంగ్ జంప్ లీడ్ చేయొచ్చు, హై జంప్ లీడ్ చేయొచ్చు. ఆడికి పోయేదానికి ఏం ప్రణీత్ కుదురుతుందా? నో ఛాన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ లాంగ్ జంప్ చేసి వచ్చింటే మళ్ళీ వెనక్కి పోయి అట్లా క్లియర్ చేసుకొని మళ్ళీ ఆడ నుంచి యాడైతే ఉన్నారో మళ్ళీ ఆడ నుంచి కంటిన్యూ చేసుకోండి. లేదు, లాంగ్ జంప్ వచ్చేసిన మళ్ళీ వెనక్కి పోయేది కష్టం అంటే కుదరదు. హల్లెలూయా. మన బిడ్డలు సరిగా చదవకపోతే ఏం చేస్తారా? అదే క్లాస్. ఎందుకంటే వాడికి తెలియలే, చదవలే సరిగా, మళ్ళీ ఆడనే కూర్చొని పెడతాయి. ఎందుకంటే వాడు చదివి బాగా వస్తేనే మళ్ళీ ఇంకో క్లాస్కి వస్తే ఇంకొంచెం బాగా చదువుతాడని. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఏం చెప్పాడు? మొదట మారు మనస్సు, పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరం మనకు పొందుకోవాలంటే మనం ఎలాగ ఉండాలా?
పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేటువంటిది మన మీదకి రావాలి అంటే, మనల్ని ఆవరించాలంటే మన బ్రతుకు ఎలాగుండాలా? మనం పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. మనం అపవిత్రంగా ఉండి మారు మనసు పొందకుండా పాపక్షమాపణ పొందకుండా ఉంటే పరిశుద్ధాత్మ అనేటువంటిది నా మీదకి వచ్చింది అని నేను చెప్తే నేను ఎవరిని? అబద్ధీకుడిని అయిపోతా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితమైనా కానీ పరిశుద్ధంగా ఉంటేనే ఆ పరిశుద్ధమైనటువంటి జీవితమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఎంతమందికి ఇష్టం ఉంది? పరిశుద్ధాత్మ, దురాత్మ కాదనరా, పరిశుద్ధాత్మ. వెరీ గుడ్. మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ ఉంది. మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మనం ఎలాగ ఉండాలా? ఇప్పుడు ఇది చెప్పండి, పరిశుద్ధంగా నేను ఉండాలని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? పర్వాలేదు, నా మాటలు బాగానే అర్థమవుతాయి మీకు తెలుగులో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాము అని అంటే మారు మనసు, పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము, ఇవి ఇంకా చాలామంది పొందలే. ఒకవేళ బాప్తిజం తీసుకునేసి ఉంటారు, ఇవి రెండు ఎగరగొట్టేసి ఉంటారు కదా. ఏం స్నేహ, ఇవి రెండు ఎగరగొట్టేసి ఒకేసారి బాప్తిసానికి వచ్చేస్తారు. బాప్తిజం తీసుకున్నంత మాత్రం నీకు తృప్తి ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో మాత్రం నీవు దోషిగానే నిలబడతావు. దేవుని ఎదుట మనము నిర్దోషులుగా నిలబడాలి. దేవుని ఎదుట మనలో ఏ లోపము, ఏ విధమైనటువంటి మలినము, మచ్చ, డాగులు అనేటువంటి లేకుండా ఉన్న జీవితమే ఆయన కోరుకుంటాడు. కానీ ఈ మారు మనస్సు, పాపక్షమాపణ ఇవి లేకుండా నీవు బాప్తిసం తీసుకున్నా దానివల్ల నీకు ఉపయోగము ఏమీ ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాతనే నీవు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకునే స్థాయిలోకి నీవు వస్తావు. ఆ పరిశుద్ధాత్మ నీవు పొందుకున్నావు అంటే నీ జీవితం ఎలాగ మార్చబడిపోయేది? ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడిపోయాది. హల్లెలూయా. నీ జీవితం ఎలాగ మార్చబడ్డది? పరిశుద్ధంగా మార్చబడ్డది. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం నీవు జీవించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నీవు చూస్తావు. నీ ఇంటిలో చూస్తావు, నీ వ్యక్తిగత జీవితంలో చూస్తావు, సంఘంలో చూస్తావు, అన్ని చోట్ల కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నీవు చూడటం ప్రారంభిస్తావు. అంతేకాని మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండి మనం ఏం చేస్తున్నామో, ఎలా ఉన్నామో, ఎలా బ్రతుకుతున్నామో అనేటువంటి దాన్ని ప్రక్కన పెట్టేసి నామకార్థపు జీవితంలో కనుక ఉంటే దానివల్ల మనకు ఉపయోగమైనటువంటిది ఏమీ కూడా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి జీవితమును బట్టి దేవుడు మనకు ముందుగానే హెచ్చరించాడు, మీరు మారు మనస్సు, పాపక్షమాపణ, నా నామమును బాప్తిసం పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుకుంటారు అనేటువంటి మాట మనం గమనిస్తుండాలి. కాబట్టి ఈ వాక్యమును అంగీకరించిన వారందరూ కూడా ఆ రోజున ఏం చేశారమ్మా? బాప్తిస్మం పొందిరి. ఆ దినం ముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అంతేకాదు, కానీ వీరు ఎలాంటి జీవితం జీవించారంటే అపొస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగని జీవితంలో ఉండిరి. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారే కానీ దిగుతూ వెళ్ళిపోలేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. ఎక్కడ కానీ దిగిపోయిన స్థితి, వెనకబడిన స్థితి ఎక్కడ కనపడలేదు. నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే ఉన్నతమైన ఆత్మీయ జీవితంలోనండి ఒక్కొక్క మెట్టు తగ్గిపోతూ వస్తారు, దిగేస్తారు, కిందకి దిగేస్తారు. అంత ఎత్తులేకపోతే అన్న పడిపోతానేమో, కళ్ళు తిరుగుతాయేమో అని పడిపోతారేమో అని కిందకి దిగేస్తున్నారు. కానీ ఆనాటి ప్రజలు ఎలాగున్నారంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుచూ పైకి వెళ్తున్నారు. ఎడతెగని జీవితం వాళ్ళ కనిపిస్తుంది. ఈరోజున మనందరి బ్రతుకుల్లో కూడా ఈ విధమైనటువంటి అనుభవాలలో మనం ముందు కొనసాగుతూ దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ మనము ముందుకు వెళ్ళేటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. చూడండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 21, 22 వచ్చిన 20, 21 చదువా. 20, 21. చాలా హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యభావం మనం గమనిస్తే దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని వాక్యంలో వ్రాయబడుతుంది. 20వ వచనంలో ఏముంది?
చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఈ ఓడలో ఉన్నటువంటి కుటుంబం ఎవరమ్మా? నోవహు కుటుంబం. నోవహు కుటుంబాన్ని కూడా ఎలాగ దేవుడు రక్షించాడు అంటే ఆ యొక్క కలిగినటువంటి జలప్రలయం ద్వారా. ఆ ఓడ ఎక్కడ ఉన్నదంటే నీటిలోనే ఉన్నది. కాబట్టి ఆ నీటి మూలముగా ఆ యొక్క ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. హల్లెలూయా. నీటి ద్వారా రక్షణ పొందినటువంటి ఆ అనుభవంలోనికి నోవహు కుటుంబం రాగలిగారు. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నది? రక్షించుచూ ఉన్నది. హల్లెలూయా. వారు ఆ రోజున నీటి మూలముగా రక్షించబడ్డారు. ఈ రోజున ఉన్నటువంటి క్రైస్తవ సమాజము కూడా అదే నీటి మూలముగా రక్షణ అనేటువంటి అనుభవాన్ని నీవు సంపాదించుకుంటున్నావు. ఆ రక్షణ నీకు రక్షిస్తున్న దానిని బట్టి మీరు ఏమవుతున్నారంటే ఆ బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? రక్షించుచున్నది. కనుక అది ఏదినంటే శరీర మాలిన్యము తీసివేట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైనటువంటి మనసాక్షిని ఇచ్చేటువంటి ప్రత్యుత్తరమే. హల్లెలూయా. మనకు నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం దేవుడు మనము దేవుడికి ఉత్తర ప్రత్యుత్తరం అనేటువంటి జరుగుతుంది. అంటే నీ పాపపు జీవితమును విడిచిపెట్టి నిర్జీవమైన క్రియలన్నిటికీ కూడా సంపూర్ణంగా విడుదల కలుగు చేసి దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ అనుభవంలో నీవు ముందుకు వెళుచున్నప్పుడు, పరిశుద్ధతలోనికి నీవు వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యం చేసిన కార్యం ఏమిటినంటే ఆయన ఏమంటున్నట్టే శరీర మాలిన్యము తీసిపెట్టి కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. హల్లెలూయా. ఆయన యొక్క పునరుద్ధానము అంటే మన జీవితంలో కూడా పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని సమాధి చేసి తిరిగి మనము నూతన జీవితం ఎలాగైతే మనము సంపాదించుకోగలుగుతున్నామో, నూతన జీవితంలో మనం ఎలాగైతే అడుగు పెట్టుచున్నామో, ఆ విధముగా దేవుడు చెప్తున్న మాట ఆయన యొక్క పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరముగా కనిపిస్తూ ఉంది. మన మనస్సాక్షి, మన శరీరము, మన ఆత్మ అన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు ఒకప్పుడు పాపములో లేకపోతే శాపములో మనం జీవించినటువంటి వ్యక్తులమే, విశ్వాసులమే. అయితే దేవుడు ఆ రోజున నోవహు కుటుంబాన్ని నీటి మూలంగా ఎలాగైతే రక్షించుకున్నాడో అదే నీటి మూలముగా దానికి సాదృశ్యమైన బాప్తిస్మమే ఇప్పుడు మనల్ని కూడా ఏం చేస్తూ ఉన్నది? రక్షించుచూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ వాక్యాన్ని బట్టి బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలా? బాప్తిసం తీసుకోకుండా ఉండే వాళ్ళంతా ఏం చేయాలమ్మా? ఏం తీసుకోవాలి? అది చెప్తే కదా. ఏం తీసుకోవాలా? బాప్తిస్మము తీసుకోవాలా వద్దా? తీసుకోవాల్సిందే. నేను బలవంతం చేయను. వాక్యానికి లోబడితే, వాక్యమునకు భయపడితే బాప్తిసం తీసుకుంటాం. అంటే రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసిగా, పాపక్షమాపణ, మారు మనస్సు, ఇవన్నీ పరివర్తన కలిగిన జీవితంలోకి వస్తాయి. బాప్తిసం తీసుకుంటావు, పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటావు, అపోస్తుల బోధ యందును, సహవాసమందు, రొట్టె విరుచుట, ప్రార్థన అన్నిటిలో కూడా ఎడతెగని జీవితంలోకి వస్తావు. ఒకవేళ కొంతమంది జీవితాలు రక్షించబడ్డాము, బాప్తిసము గత సంవత్సరాల్లో తీసుకున్నాం, గతకాల రక్షణ మాకున్నది, భవిష్యత్తు రక్షణ కొరకు నీవు చేయాల్సిన పని చేయకుండా ఉండొచ్చు. భవిష్యత్తు యొక్క రక్షణ అంటే సమయము, కాలమును ఎరిగి నిద్ర మేలుకునేటువంటి వేళ అయినదని నీవు తెలుసుకోవాలి అని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. కాలమును ఎరుగు, నిద్ర మేలుకోవలసినటువంటి సమయము తెలుసుకో. ఇంకా మనము కాలమును ఎరుగుకుండా నిద్ర మేలుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంకా నిద్రపోతూ ఉన్నామనంటే దేవుని యొక్క రాకడ నేడో రేపో ఎవరికి తెలియదు. తెలియనటువంటి దినముల్లో మనం ఉన్నాం. ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా వస్తుందని వాక్యం బోధిస్తా. ఉరి వచ్చినట్టు వచ్చిందంటే ఇక ఏ మాత్రం కూడా ప్రయోజనము లేదనే దాని అర్థం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఆయన మనకు బుద్ధి చెబుతున్నప్పుడు, విశ్వాసం విషయంలో మనం ఎలా ఉండాలంటే, విశ్వాసం అనేటువంటిది రక్షణకు మూల పునాది. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటిది రక్షణకు మూలమైనటువంటిది, పునాది రాయితో సమానం. విశ్వాసమే లేకుండా పోతే మనకు రక్షణ అనేటువంటిది వస్తుందా? బాప్తిసం తీసుకోకుండా ఉండేటువంటి వారిలో ఇంకా విశ్వాసము లేదు. దేవుని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో పాపక్షమాపణ పొందుకోకుండా, మారు మనసు లేకుండా, పశ్చాత్తాపపడకుండా అలాగే మనం ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. అందుకే ఈ యొక్క విశ్వాసము, రక్షణ అనేటువంటి దానికి మూల పునాదిగా ఉన్నట్లుగా బాప్తిసం అనేటువంటిది కూడా సాక్ష్యానికి, విధేయతకు మూల పునాదిగా మనకు అనిపిస్తోంది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు బాప్తిసం తీసుకున్నావంటే ఒక సాక్ష్యం, ఒక మంచి సాక్ష్యంతో కూడినటువంటి జీవితం నీవు కలిగి ఉన్నావు.
ఆ మంచి సాక్ష్యాన్ని నీవు పొందుకుంటున్నావు అంటే బాప్తిసం అనేటువంటి కార్యం ద్వారా నీవు పొందుకుంటున్నావు. అదే వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు నీ పాపములకే చనిపోయి లేవడానికి, లేకపోతే ఆయన లేచాడని జ్ఞానపరంగా నీ ఒప్పుకోవడం కాదు, కానీ దానికంటే ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క బాప్తిసం విషయంలో నిర్లక్ష్యం కానీ తిరస్కారం కానీ చేయకుండా వెంటనే బాప్తిసం పొందుకొని తద్వారా మంచి ఫలితం, సంపూర్ణమైన రక్షణ, దేవుని యందలి ఆనందం, ఈ విధమైన జీవితం నీవు అనుభవిస్తేనే అది నీకు, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ ఆత్మీయ జీవితానికి అది ఎంతో ప్రయోజనకరము. హల్లెలూయా, ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి విశ్వాసి అయినటువంటి ప్రతి వారు కూడా దేవుని యందు మొట్టమొదటి ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు బలలో పాలపంపులు పొందటానికి ఈ రోజున మనం అందరూ కూడా సిద్ధపడి వచ్చున్నాం. అయితే ఇందులో పాలపంపులు పొందటానికి కూడా చాలామందికి యోగ్యత, అర్హతలు లేకుండా ఇందులో పాలపంపులు పొందలేని పరిస్థితులు కూడా చాలామంది జీవిస్తున్నారు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు చనిపోయి లేచాడు అన్నటువంటి దానికంటే కూడా మన యొక్క జీవితంలో బాప్తిస్మము అన్నటువంటి కార్యక్రమం ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని నేను పొందుకోవాలి, దేవునిని మహిమపరిచి గణపరిచేటువంటి స్థితి నాకు ఉండాలి అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని మనం కలిగి జీవిస్తే అదే మనకు దేవుడిచ్చేటువంటి గొప్ప రక్షణ. ఈ విషయాన్ని మనం అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని ఇంకనూ దేవునిలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో జీవించకుండా, దేవునికి ఇంకనూ లోబడకుండా, భయపడకుండా రక్షించబడ్డాము అని గతకాల రక్షణనే మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ భవిష్యత్తులో మనకు ఉండాల్సినటువంటి రక్షణ అది ఏమిటి అంటే కాలము నెరిగి నిద్ర మేలుకునేటువంటి వేళ అయినదని తెలుసుకునేటువంటి విశ్వాసాలుగా మనం జీవించి దేవుని యొక్క బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనమందరము జీవించి ఒక రోజున పరలోక రాజ్యములో ఆయనతో పాటు ఎత్తబడుదుముగాక. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకరించడానికి వీలున్న బిడ్డలందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు విన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనందరి జీవితాల్లో కూడా వాటి ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అని మనం గమనించాలి. అందరము కూడా మనము పరిశీలించుకునేటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. గత కాలంలో నీవు పొందుకున్నటువంటి రక్షణ, ఆ రక్షణ ఒక్కటే నీకు సరిపోదు. భవిష్యత్తు కాలంలో కూడా ఆ రక్షణలో నీవు ముందు కొనసాగినట్లయితేనే, ఆ భవిష్యత్తు కాలంలో నీవు ఆ రక్షణను ముందుకు నడిపించుకోవాలి అని అంటే కాలము నెరిగి నిద్ర మేలుకునేటువంటి వేళ అయినదనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకనూ మన జీవితంలో ఆత్మీయతలో నిద్రావస్థలోనే కనుక మనం ఉంటే నేడో రేపో దేవుని రాకడ మనకి ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావునంటే దేవుని యొక్క దినం అకస్మాత్తుగా ఉరిగి వచ్చినట్టు వస్తుందని వాక్యం బోధిస్తూ ఉంది. అటువంటి భయంకరమైనటువంటి దినమును నీవు తప్పించుకోవాలి. ఆ దినంలో నీవు తప్పించబడాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ప్రతి వారిని కూడా దేవుడు కనికరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మహోన్నతుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవా, మీరు ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి. ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి నాయన. కనికరించమని ప్రార్థిస్తుంటున్నాం. కన్నీరు కార్చిన ప్రతి వారిని కూడా మీరు చూస్తున్నటువంటి దేవుడు. నీ కృప చేతన తండ్రి ప్రభా, యోగ్యత, అర్హతలు బిడ్డలు పొందుకోవడానికి రక్షణ అనేటువంటిది మీరు ఇచ్చిన వరమని గుర్తెరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని తెలుసుకుని ప్రభా, రక్షణ సమీపంగా ఉంటుండగా ఆ సమీపమైనటువంటి రక్షణలో ముందు కొనసాగుటకు తండ్రి బిడ్డలందరికీ కూడా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నారు. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉన్నాను అని ఇమానుయేలు పరిచర్యలను ఇంతవరకు దేవుడు నడిపిస్తున్నాడు. ఈ రోజుకి మనకు 17 ఉపసంఘాలు ఉన్నది అంటే కేవలం దాని వెనక కేవలం ఒకే ఒక మీ అందరూ చేస్తున్న ప్రార్థనలే అండి. పేదల మధ్యలో దైవ సేవకులు ఈ సేవను ప్రారంభించారు. దైవ సేవకులు ప్రారంభంలో కూడా పేదల మధ్యలో చేయాలి అని, పేదలకు సువార్తను అందించాలని, పేద బిడ్డలకు వాక్యోపదేశాన్ని అందించాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఒకే ఒక ఉద్దేశం
ఉద్దేశంతో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. దాని కొరకే మమ్మల్ని చదివించడం కూడా జరిగింది. ఇది మన ఇమాన్యుయల్ పరిచర్ల ద్వారా 7th ఫ్రీ మెడికల్ క్యాంప్ అండి. కేవలం మన గ్రామంలో చాలామంది బిడ్డలు పేదలు ఉంటున్నారు. కనీసం మెడిసిన్స్ తీసుకోవటానికి కూడా స్తోమత లేని బిడ్డలు ఉంటున్నారు మన ఉపసంఘాలు ఉన్నవారు. అయితే ప్రతి మాసం కూడా ఒక గ్రామంలో, ఒక స్థలంలో, మనకున్న ఉపసంఘంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఏదో పెద్ద పెద్ద వ్యాధులకు ఆపరేషన్ చేసేసి చూసేస్తామని కాదు, కానీ స్వల్పంగా చిన్న చిన్న సమస్యలకు, చిన్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, కంటి సమస్యకైనా, కొన్నిసార్లు స్కిన్కి సంబంధించిన పరీక్షలు కానీ, ఇలా ఒక్కొక్క డాక్టర్స్ ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క డాక్టర్స్ని పిలవడం జరుగుతుంది. దీని ద్వారా కేవలం వాళ్ళకున్న ఒక చక్కటి హెల్త్ చెకప్ అవేర్నెస్ని కలిగించటం కొరకు, దాని ద్వారా అనేక మంది బిడ్డలు కూడా ఈ మెడికల్ సర్వీస్ ద్వారా లాభం పొందుతున్న బిడ్డలు ఉంటున్నారు. మాకు అసలు షుగర్ ఉందనే తెలియదు, మాకు బీపీ ఉందనే తెలియదు, మాకు ఇలానే సమస్య ఉందనే తెలియదు అని ఈ మెడికల్ క్యాంప్ ద్వారా తెలుసుకొని తర్వాత ట్రీట్మెంట్ పొందుకొని తీసుకుంటున్న బిడ్డలు కూడా ఉంటున్నారు. దీని తర్వాత కూడా వాళ్ళకి ఫాలో అప్ ఇవ్వబడుతుంది. మాకు తెలిసిన డాక్టర్స్ దగ్గర కూడా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. కంటి సర్జరీస్, క్యాట్రాక్ట్ సర్జరీస్లో కానీ, కంటి ఆపరేషన్ విషయంలో కానీ, స్పెట్స్ ఇవ్వడం విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మన ఇమాన్యుయల్ పరిచర్ల ద్వారా ఈ యొక్క చిన్న ఉచిత సేవను కూడా జరిగించడము జరుగుతుంది. కనుక దయచేసి సర్వీసెస్ కొరకు ప్రార్థించండి. ఒక్కొక్క మాసము ఒక్కొక్క సంఘంలో జరుగుతుంది. ఇది ఎక్కడ కానీ ఆపివేయబడక ఇది అలానే కొనసాగింపబడటానికి దీని వెనకాల ఎంతో ప్రయాస, ఎంతో ఖర్చుతో కూడింది. అయితే ఇది కేవలం పేదలకు సహాయంగా ఉంటుంది. దాని ద్వారా బిడ్డలకు స్వార్థను దేవుని గురించి అందించవచ్చు, దానితో పాటు వైద్యం అందించాలనే ఒకే ఆలోచనతో ప్రారంభించారు దైవ సేవకులు. కనుక ఈ మెడికల్ క్యాంప్ నిమిత్తం కూడా ప్రార్థించండి. రానున్న దినముల్లో ఇది అనేక మందికి దీవెనకరంగా దేవుడు దయచేయలాగున చివరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ర మీకు స్తోత్రములయ్యా. అయ్యా 35 సంవత్సరముల క్రితము ప్రభా 2-3 ప్రారంభించిన స్వల్పమైన అల్పమైన పరిచర్యను ఈరోజు అనేక దేశ విదేశాలలో ప్రభనైనా అయ్యా నీ సేవకుని మీరు నిలిపించిన విధానం కొరకై మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను. అయ్యా నీ సేవకుని ప్రభా ఇంకను మంచి ఆలోచనలతో పేదలకు సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ప్రభా ఈ మెడికల్ సర్వీసెస్ కొరకై స్తోత్రాలు. ఈ 7th ఫ్రీ మెడికల్ సర్వీస్ కొరకు స్తోత్రాలు. దీని ద్వారా అనేక మంది పేద బిడ్డలు ప్రభనైనా దీని ద్వారా తమ ఆరోగ్యాన్ని ప్రభా చూయించుకొని చక్కటి ఆరోగ్యాలు బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రారంభించిన మెడికల్ సర్వీస్ అనేక మందికి దీవెనకరంగా ఉండని, రానున్న దినముల్లో ప్రభా ఈ చిన్న సర్వీస్ ద్వారా అనేక ప్రాంతాలలో, అనేక స్థలాలలో ప్రభా దీని ద్వారా మా సేవను కూడా విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీ సేవకుని కూడా ప్రభనైనా ఇచ్చిన ఈ చక్కటి ఆలోచనల కొరకై మీకు స్తోత్రములు. ఈ పుంగనూరులో ఉన్న ప్రభా ఇమాన్యుయల్ పరిచర్యల కొరకై స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను, చిన్న బిడ్డను, యవన బిడ్డను, తల్లులను, తండ్రులను, అన్న వాళ్ళ కొరకై, అక్క వాళ్ళ కొరకై, ప్రతి బిడ్డల కొరకు ప్రభా మీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ వ్యాధితో, ఏ కష్టంతో, ఏ ఇబ్బందుల మధ్యలో ప్రభా ఈ స్థలానికి వచ్చిన నీ బిడ్డకు ఆదరణ ఇచ్చి, ఓదార్పునిచ్చి, సమాధానాన్ని ఇచ్చి ఈ స్థలములో నుండి పంపించండి. ఇంకను నూతనమైన ఆత్మలను, నూతనమైన కుటుంబాలు మీరు మాకు దయచేయండి. ఇక్కడ సేవ చేస్తున్న ప్రభా జీవనన కొరకు, కవితకు కొరకు స్తోత్రాలు. బిడలను కూడా మీరు దీవించండి. ఇంకను సేవలో మీరు బలంగా మీరు వాడుకోండి. ప్రతి వారం కూడా ప్రభా నీ సేవకుని ద్వారా ఉపదేశింపబడుతున్న వాక్యోపదేశం ప్రజల హృదయాలలో కార్యాన్ని జరిగించండి. దాని ద్వారా ప్రభా ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ వారం అంతా కూడా బిడలు నడవటానికి అలాంటి సిద్ధ మనస్సును ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి వారికి కూడా మీరు దయచేయండి. అలాంటి హృదయాన్ని, వాక్యానికి లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి కూడా నైనా మీరు దయచేయండి. చిన్న కొరకు స్తోత్రాలు. బిడ్డల యొక్క చదువుల్లో తోడుగా ఉండండి. బిడ్డల యొక్క భవిష్యత్తును ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా ఆంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక.
ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ ఇచ్చావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, నీ యందే నిత్యము అతిశయము. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు.